కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఒక విద్యార్థి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని తన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నానే విషయంపై ఒక ఉత్తరం రాసి చనిపోతే ఆ సంఘటనను జరిగిన నేపథ్యంని ఖండించి దానిపైన సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను తెలుసుకుని ప్రజల యొక్క ఆలోచనలో రావాల్సిన మార్పులు వాటిపైన దృష్టి పెట్టాల్సింది పోనిచ్చి దాన్ని రాజకీయం చేసి ఒక ప్రభుత్వ వ్యతిరేక ప్రచార ఉద్యమంగా దాన్ని మలిచే ప్రయత్నం చేయడం చాలా గర్హనీయం. శ్రీ రోహిత్ ఈ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 9 మంది విద్యార్థులు వేరువేరు సమయాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరి అప్పుడు ఈ రాహుల్ గాంధీ గాని లేకపోతే ఈ కమ్యూనిస్ట్ నాయకులు గాని లేకపోతే ఇప్పుడు ఈ తీర్థయాత్రలో పాల్గొంటున్న ఇతర పార్టీ నాయకులు గాని ఎందుకు హైదరాబాద్కి వెళ్లలేదు? అంటే వాళ్ళ రాజ్యంలో జరిగింది కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నానంటే ఈ న్యాయ విచారణ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ విచారణలో వాస్తవాలను తెలిస్తే దాన్ని బట్టి ఎలాంటి మనం మార్పులు చేయాలా, ఎవరన్నా దోషులు ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా న్యాయ విచారణ తెలియజేస్తుంది. కానీ రాజకీయం చేయడం మీ లక్ష్యం అయితే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 9 మంది చనిపోయినప్పుడు గాని ముందే మీరు గాని లోతుగా ఈ విషయంలో గాని ఆలోచించి అప్పుడే గాని తగిన చర్యలు తీసుకొని ఉంటే రోహిత్ మరణం జరిగి ఉండేది కాదు. ఇది ప్రజల యొక్క అభిప్రాయం. దీనికి మీ సమాధానం ఏంటి? रोहित का जिक्र लाते ही क्या अदाकारी, क्या एक्टिंग थी, देखो जाके नेट पे भाई। कि मेरे ही देश के एक नौजवान बेटे रोहित को आत्महत्या करने के लिए मजबूर होना पड़ा। रोहित बोल के रुक गए 2 मिनट।